హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు అయితే హోటల్ స్టైల్లో దోశపిండి ఎలా ప్రిపేర్ చేస్తారు యాజ్ ఇట్ ఈస్ అలానే చూపిస్తున్నానండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎవ్రీ టైం ఇలానే దోశపిండి అనేది రెడీ చేసుకుంటారు. చాలా బాగుంటుంది, మంచి కలర్ కూడా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. దీనికోసం అయితే ఏదైనా మెజర్ కోసం ఒక గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకోండి. 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను. నార్మల్ బియ్యం అయినా పర్లేదు, రేషన్ బియ్యం అయితే ఇంకా బాగా వస్తాయి అనమాట. నేనైతే గ్లాస్ మెజర్ తీసుకున్నాను. 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం అండి. అదే గ్లాస్ తోటి 1 గ్లాసు తెల్లటి మినపగుళ్ళు, అలాగే పావు గ్లాస్ వరకు పచ్చిశనగపప్పు, ఫుల్ 1 స్పూన్ వరకు మెంతులండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఒక 5 to 6 అవర్స్ అనేది మంచిగా నాననివ్వాలి. ఇలా 6 అవర్స్ అయితే నానాయండి. ఇవి నానిన తర్వాత ఇంకొక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నీట్గా మిక్సీ అనేది వేసుకుంటున్నాను. గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది పిండి అనేది. నేనైతే మిక్సీ వేస్తున్నాను మెత్తగా. దీనిలో ఒక 1 కప్పు, సేమ్ ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వరకు అటుకులు లేదా మరమరాలు ఇవేమీ లేవు అనుకుంటే అన్నమైనా పర్లేదండి. మనం రెగ్యులర్గా అన్నం వండుకుంటాం కదా, ఆ అన్నమైనా ఒక హాఫ్ గ్లాస్ క్వాంటిటీ వేసేసుకుంటే చాలు. అంతవరకు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి పులియబెట్టుకోవాలండి. ఇలా పిండి అయితే మంచిగా పులిసింది చూసారా. ఈ విధంగా పులిస్తే దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మంచి కలరు, మంచి రుచి అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని అయితే ఎంత కావాలో అంత క్వాంటిటీ నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా, ఒక 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ షుగర్ అండి. షుగర్ వేయటం వల్ల మనకి కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హోటల్స్లో ఎలా వస్తుంది అలానే వస్తుంది. ఒక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే మంచిగా ఈ మొత్తం కలిసే విధంగా నీట్గా కలపాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఆగకుండా ఇలానే కలిపితే మనకి ఆ షుగర్ అనేది మంచిగా కరిగిపోతుంది. ఒక 2-3 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు అనేది పక్కన పెట్టుకుంటే మనకి ఆ దోశపిండి అనేది మంచి కలర్ రావడానికి దోశ ఆ షుగర్ అనేది కరిగి పిండి మొత్తం స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని అయితే ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టి దోశ వేసుకుందాము. ఫస్ట్ అయితే నేను ఎర్రకారం దోశ వేస్తున్నానండి. నిజంగా ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారిగానే ట్రై చేశారంటే ఈ విధంగా ఎవ్రీ టైం ఇది మీకు ఫేవరెట్ దోశ అయిపోతుంది అనమాట ఆల్ టైంలో. దీనికోసం ఏం లేదండి, మనం రెగ్యులర్గా దోశలు దేంట్లో వేసుకుంటామో అదే పెనంలో ఇలా దోశపిండి అనేది వేసుకోవాలి. ఒక గరిటె పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ కూడా వేసుకొని ఒక 4-5 డ్రాప్లు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది దోశ అనుకున్నప్పుడు ఎర్రకారం వేసుకోవాలి. ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఏం లేదండి, ఒక గంట ముందు 4-5 ఎండుమిర్చి నానబెట్టుకోవాలన్నమాట వాటర్లో. ఒక 4-5 ఎండుమిర్చి గంట ముందు నానబెట్టుకోవాలి. లేదు టైం లేదు వెంటనే వేసుకోవాలి అనుకుంటే వేడి నీళ్ళు, ఒక చాయ్ గ్లాసుల వరకు వేడి నీళ్ళలో ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నానబెట్టిన ఎండుమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసుకోవటం అంతే అండి, పచ్చివే. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ దోశ. ఎగ్ దోశ కూడా ఏమీ లేదు, మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ ఎర్రకారం ఉంది కదా, ఇది ఒక 1 స్పూన్ వేసుకుంటే చాలండి. ఇదిగానే లేదనుకోండి కొంచెం మనం ఉప్పు కారం ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ప్లేస్లో మిక్స్ చేసుకొని గుడ్డు వేసుకోవాలి. నేను ఈ ఎర్రకారం ఉంది కదా ఇదే ఒక 1 స్పూన్ వేసాను. ఏం యాడ్ చేసే పని లేదు, డైరెక్ట్గా గుడ్డు అందులో వేసి మన స్పూన్ తోటి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటే చాలండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా ఎర్రకారం వేసి ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిసే విధంగా నీట్గా కలిపేసుకొని మనం నార్మల్గా దోశలు పోసుకున్నట్టు పోసుకోవటమేనండి. ఇప్పుడు ఎగ్ దోశ అనేది పోసేసుకుందాం పెనం మీద. పెనం అనేది మనం దోశలు పోసేటప్పుడు ఎప్పుడు బాగా ఓవర్ హీట్లో ఉండకూడదండి. సిమ్లో పెట్టుకునే ఫ్లేమ్ దోశ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. నార్మల్గా దోశపిండి పోసేసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దోశ సేమ్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ విధంగా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆ ఎగ్ అనేది వేసేసుకుంటున్నాను.
ఇలా వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. నీట్గా పలచగా స్ప్రెడ్ చేసుకున్నాక పైన కూడా ఇంకొక హాఫ్ స్పూన్ మందం చిన్న స్పూన్ తోటి ఆయిల్ వేసుకొని ఇది ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసి కాల్చుకోవాలండి. లేకపోతే ఎగ్ కదా అటు సైడ్ కాలదు. ఇలా 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకొని నీట్గా కాల్చుకున్నాక చూసారా 2 వైపులు కూడా కాలిపోయింది. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని తీసేసుకోవటమే. ఈ విధంగా మనకి ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. చూసారా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ దోశ అండి. అందరు చేసుకునేదే కదా రెగ్యులర్గా. చూసారా మనకి చూడటానికి కూడా ఎంత మంచి కలర్ ఉందంటే చాలా బాగుంది. నిజంగా ఒకసారి ఇలాగన ఈ ప్రాసెస్లో పిండి ప్రిపేర్ చేసుకొని దోశగానే చేశారంటే చాలా బాగుంటుందండి. నిజంగా ఇంత టేస్ట్ ఉంటుందా అని మీరే అంటారు. ఒకసారి ట్రై చేయండి ఈ మెజర్మెంట్స్ తోటి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి. ఆనియన్ దోశ తెలుసు కదా, మనం రెగ్యులర్గా దోశ పోసుకున్నట్లే దోశ వేసుకొని పెనం మీద ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియను, ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే అవేమీ యాడ్ చేయట్లేదు, ప్లెయిన్ ఆనియనే వేసాను. ఇలాంటి వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తుంటాను. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు.